హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వేలో 10+2 క్వాలిఫికేషన్తో మరియు డిగ్రీ క్వాలిఫికేషన్తో 11,558 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రెండు వేరు నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఇందులో 813 ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్తో అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 13 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3,445 పోస్టులతో మరొక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ పోస్టులకు 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెండు రకాల నోటిఫికేషన్స్ని మీరు డౌన్లోడ్ చేయాలన్నా, ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యాప్లో రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాసులు అయితే ఉన్నాయి. అన్నీ కూడా రికార్డు చేయబడినటువంటి క్లాసులు, సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసులు, చాలా తక్కువ ఫీజుతో మంచి ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసెస్ అని మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఇప్పటివరకు చాలామంది కోర్స్ తీసుకున్నారు, మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. మీరు కూడా ఆ కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్కి పదును పెట్టండి, మీకు బాగా ఉపయోగపడతాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి మనకి తాజాగా సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఇయర్ మనకి ఇది 2024లో 6th నోటిఫికేషన్. రీసెంట్గానే మనకి 5th నోటిఫికేషన్ అయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇప్పుడు మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది. ఈ ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఉన్న వేకెన్సీస్ అయితే చూడొచ్చు. ఇక్కడ 3,445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు 2,022 పోస్టులు ఉంటే, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు 361 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు 990 ఉన్నాయి. అలాగే ట్రైన్స్ క్లర్క్ పోస్టులు అనేవి 72 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఇచ్చారు. అంటే ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఈ పోస్టుల వారీగా మెడికల్ టెస్టులు అయితే ఉంటాయి. అన్ని పోస్టులకి కూడా ప్రస్తుతం 18 నుంచి 33 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇవి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకునే ఉద్యోగాలు. కానీ మనకి కోవిడ్ 3 yearsని కన్సిడర్ చేసి అందరికీ కూడా ఏజ్ అనేది సరిపోదు కనుక, అంటే వేస్ట్ అయింది కనుక టైము, ఈ యొక్క నోటిఫికేషన్కి ఒక 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 3,445 పోస్టులు అనమాట. ఈ ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సెప్టెంబర్ 20వ తేదీన ఫుల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సెప్టెంబర్ 21 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అక్టోబర్ 20 వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మీరు ఏమైనా సరే మార్పులు చేయాలంటే అప్లికేషన్లో అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు కూడా అప్లికేషన్లో మాడిఫికేషన్ చేసుకునేందుకు ఒక లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. మరి తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 2 స్టేజెస్ అయితే ఉంటాయి, CBT 1 మరియు CBT 2. అలాగే మనం చూసుకున్నట్లయితే 2 రకాల ఉద్యోగాలకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక కాల్ లెటర్స్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ ద సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్స్ కాల్ లెటర్ అండ్ ట్రావెల్ అథారిటీ ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి CBT 1 ఎవరైతే రాస్తారో వారి నుంచి ఒక పోస్టుకి 15 మంది చొప్పున రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల వారీగా CBT 2కి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అలాగే మనకి ఈ టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కొన్ని పోస్టులకు, ఆ టెస్టులకు మాత్రం CBT 2 నుంచి ఒక పోస్టుకి 8 మంది చొప్పున షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఖచ్చితంగా నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. తెలుగులోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 ప్రాంతీయ భాషల్లో మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి చాలా
చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. వీటన్నింటిని కూడా మీరు క్లియర్గా చదివితే తెలుస్తుంది. అసలు మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, A3, B2, C2 వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన జోన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 18 నుంచి 33 సంవత్సరాల ఏజ్ ఉండాలని మీకు నేను చెప్పాను. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే 1992 జనవరి 2 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 1989 జనవరి 2 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే జనవరి 2 1987 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మీకు క్లియర్గా కట్ ఆఫ్ డేట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. 2007 జనవరి 1 అనేది మనకి లీస్ట్ ఏజ్కి సంబంధించిన డేట్ అన్నమాట. అంటే ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఈ జాబ్స్కి 18 ఇయర్స్ అయితే కలిగి ఉండరు. ఎందుకంటే మనకి 2025 జనవరి 1 నాటికి ఏజ్ అనేది క్యాల్కులేట్ చేస్తున్నారు కనుక అవే డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అవే డీటెయిల్స్ అయితే ఇవి. మరి పోస్టులకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులు కొంత ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అన్ని రైల్వే జాబ్స్ లాగానే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, అలాగే ఈబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 250 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. వాళ్ళు CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్ మినహాయించి మిగతా డబ్బులన్నీ కూడా మనకి రిఫండ్ చేస్తారు. ఇక మిగతా కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే యూఆర్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే మనకి ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. CBT1 ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపాయల ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. అందులో బ్యాంక్ ఛార్జెస్ ఏమైనా ఉంటే డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మీకు నేను చెప్పాను, మీరు అప్లికేషన్స్లో ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలంటే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈబీసీ అనేది మనకి ఇక్కడ చూడడం జరిగింది. ఎవరి యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 50,000 కంటే బిలో ఉంటుందో వాళ్ళే ఈబీసీకి ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి మీకు ఈబీసీ ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా చూసుకొని అప్పుడు మాత్రమే మీరు అదైతే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీకు జాబ్ వచ్చినా సరే రేపు పొద్దున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ ఈబీసీ సర్టిఫికేట్ లేకపోతే మీరు రిజెక్ట్ అవుతారు కనుక ఇక్కడ ఫీజు కోసం మీకు ఆలోచించొద్దు. ఇంకొకటి ఏంటంటే ఈబీసీ వల్ల మీకు కేవలం ఫీజులో మాత్రమే కొంత కన్సెషన్ అయితే ఉంటుంది. రిజర్వేషన్ అయితే మీకు జాబ్ రావడంలో ఉపయోగపడదు. ఇక ఈడబ్ల్యూఎస్ వేరు, ఈబీసీ వేరు, అలాగే ఓబీసీ వేరు, ఈబీసీ వేరు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అవే డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా రిజర్వేషన్స్ వైకి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా మనకి కండిషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అంటే ఎవరు అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. అంటే మీరు ఏదైనా సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ CBT1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది 90 నిమిషాల ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తంగా 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి CBT2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. CBT2కు ఒక CBT1 నుంచి ఒక పోస్టుకు 15 మంది చొప్పున షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ ఎగ్జామ్ అనేది CBT2లో కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా 120 ప్రశ్నలే ఉంటాయి. ఇక్కడ కూడా 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ప్రశ్నకి 1 మార్కే ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 50 ప్రశ్నలు అయితే వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 35 వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 120 మార్క్స్ అనమాట. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. మీరు నోటిఫికేషన్లో సిలబస్ కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక కొన్ని పోస్టులకి మనం చెప్పాలంటే ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్, అంటే ఎవరైతే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే మిగతా 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు అన్నమాట. అలాగే ఇప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు టైపింగ్ రావాలంటే టైపింగ్ అనేది ఇప్పుడు మీరు అప్లై చేసుకునే సమయానికి రావాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎప్పుడైతే CBT2 కూడా క్వాలిఫై అయిపోతారో అప్పటికి మీకు టైపింగ్ అనేది చేయగలిగినటువంటి స్కిల్ అయితే ఉండాలి. అది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే ఉండాలి.
ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో అయినట్లయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయగలిగినటువంటి స్కిల్ ఉన్నట్లయితే మీకు అప్పుడు మీరు క్వాలిఫై అవ్వగలుగుతారు. ఇక తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలకు అలాగే ట్రైన్స్ క్లర్క్ ఉద్యోగాలకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. మిగతా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక అన్ని రకాల ఉద్యోగాలకి కూడా కామన్ మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటి టెస్ట్, సెకండ్ స్టేజ్ సిబిటి టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటంటే మనకు ఒక ఎగ్జామ్ అనేది ఇవి చాలా ఎక్కువ మంది రాయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కనుక ఒకే రోజు ఒకేసారి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే వివిధ షిఫ్టుల్లో మల్టిపుల్ షిఫ్ట్స్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరికి కూడా క్వశ్చన్ పేపర్ అనేది వేరువేరుగా వస్తుంది, సేమ్ క్వశ్చన్ పేపర్ అయితే రాదు. కాబట్టి డిఫికల్టీ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయి. దీన్ని బేస్ చేసుకొని మనకి రైల్వే రిక్రూట్మెంటే కాదు బ్యాంకు పరీక్షలు ఇలాంటివన్నీ కూడా నార్మలైజేషన్ అయితే చేస్తాయి మార్కులను. దానివల్ల ఏంటంటే ఈ డిఫికల్టీ లెవెల్స్ అన్ని కూడా నార్మల్ అయితే చేయడం జరుగుతుంది. అంటే కొంతమందికి పేపర్ ఈజీగా వస్తుంది, కొంతమందికి కఠినంగా వస్తుంది కదా. ఇలాంటి నార్మలైజేషన్ చేయడం కోసం నార్మలైజేషన్ ఫార్ములా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు మాత్రమే కాకుండా నార్మలైజేషన్ తర్వాత ఫైనల్గా ఏవైతే మార్కులు అనౌన్స్ చేస్తారో అవే మీకు ఫైనల్ మార్క్స్ అన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. మీకు తెలిసిందే 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ అంటే. మరి 10+2తో పాటు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే డిప్లొమా వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే 10th తర్వాత 2 years ఫుల్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోగలుగుతారు. ఇంటర్మీడియట్ అనేది ఎలాగో 2 years అయితే ఉంటుంది, అది క్లారిటీ. అలాగే డిప్లొమా వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మినిమం 50% మార్క్స్ అనేవి మీకు 10+2 క్వాలిఫికేషన్లు అయితే ఉండాలి. అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాలో 50% మార్క్స్ అయితే రావాలి. ఒకవేళ ఎవరైనా సరే SC/ST క్యాండిడేట్స్ అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి హైయర్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ రాకపోయినా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అవే డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి రిక్రూట్మెంట్ బోర్డుల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఫైనల్గా మనకి అహ్మదాబాద్లో 210 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అజ్మీర్ బోర్డులో 71 వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరు బోర్డులో 60 పోస్టులు ఉన్నాయి. భోపాల్లో 58 పోస్టులు ఉన్నాయి. భువనేశ్వర్ బోర్డులో 56 పోస్టులు ఉన్నాయి. బిలాస్పూర్ బోర్డులో 152 పోస్టులు ఉన్నాయి. చండీగఢ్ బోర్డులో 242 పోస్టులు ఉన్నాయి. తర్వాత చెన్నై బోర్డులో 194 పోస్టులు, గోరఖ్పూర్ బోర్డులో 120 పోస్టులు, గౌహతి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 175 పోస్టులు, శ్రీనగర్ బోర్డులో 147 పోస్టులు, కోల్కతా బోర్డులో 452 పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. మాల్దా బోర్డులో 12 పోస్టులే ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే ముంబై బోర్డులో 699 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముజఫరాపూర్ బోర్డులో 68 వేకెన్సీస్ ఉన్నాయి. పాట్నా బోర్డులో 16 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రయాగ్రాజ్ బోర్డులో 389 పోస్టులు ఉన్నాయి. ఆర్ఆర్బి రాంచీ బోర్డులో మనం చూసుకుంటే 76 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ బోర్డులో 89 వేకెన్సీస్ ఉన్నాయి. సిలిగురిలో 42 ఉన్నాయి. తిరువనంతపురంలో చూసుకున్నట్లయితే 112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనం చూస్తే 3445 పోస్టులు అన్నమాట. అన్ని బోర్డుల వారీగా మనం చూసుకుంటే రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. యూఆర్లో మనకి 1563 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 504, ఎస్టీ కేటగిరీలో 311, ఓబీసీలో 762, ఈడబ్ల్యూఎస్లో చూసుకుంటే 305 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 3445 వేకెన్సీస్ అన్నమాట. ఇవి 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం. మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి ఆ తర్వాతనే ఈ ఉద్యోగాలకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇనీషియల్ పే స్కేల్ ఎంత ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు. కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు. అన్ని ఉద్యోగాలకి కూడా 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలని చెప్పాను కదా. అలాగే ఇక్కడ మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలకి 21,700 రూపాయల ఇనీషియల్ పే స్కేల్ అయితే ఉంటుంది. మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఇనీషియల్ పే స్కేల్ అనేది 19,900 ఉంటుంది. ఇది మీకు స్టార్టింగ్ శాలరీ అనమాట. దీంతో పాటుగా చాలా రకాల అలవెన్స్లు అయితే ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే చాలా మంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.